రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మీనరాశి వారికి ఈ వారం సమాజంలో మీ స్థానాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. చాలా సందర్భాల్లో మానసిక సంతోషం కలుగుతుంది. మీ పేరు మీద జరిగే వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాళ్ళ అలవాట్లు, స్నేహితులు, విద్యా సంబంధమైన విషయాలు, చాటింగ్ మొదలైన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చాలామందికి మీకంటే మీరు సంపాదించే ధనం మీదే ప్రేమ ఎక్కువ. వివాహ విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్తున్న సంబంధాలు మానసిక వేదన కలుగుతుంది. అన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుందని ధైర్యంగా ఉంటారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కార్యాలయంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ మీరు కోరుకున్న కోర్పులు క్షణాల్లో రావు. రాత్రికి రాత్రి అద్భుతాలు ఏమీ జరగవు. సహనం పాటించాలి. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. ప్రతి పని రెండవ ప్రయత్నంలో సానుకూలపడుతుంది. ప్రతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నదానిని మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలని భావిస్తారు. బంధువులతో, మిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. కొన్ని విధానాలు మార్చుకొని నూతన పందాలో పాత విషయాలు అందరూ మర్చిపోయేలా చేస్తారు. కొన్ని విషయాలు మరుగున పడితే కానీ కొత్త పథకాలు, వ్యూహాలు లాభించవని గ్రహిస్తారు. నిర్మాణపరమైన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఎంతమంది సహాయం ఉన్నప్పటికీ మీ కష్టం మీదే అన్నట్టుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వారసత్వ విషయాలు, పూర్వీకుల నుండి ఆస్తులు లభిస్తాయి. రుణంగా ఇచ్చిన ధనం ఎట్టకేలకు వసూలు అవుతుంది. మంచి పనులు చేయడానికి కూడా ఆటంకపరిచే శత్రువర్గం ఉండడం మీ మనోవేదనకు కారణమవుతుంది. నిస్వార్థంగా వ్యవహరించడం కూడా నేరమా అని భావిస్తారు. కాలం కలిసి రానప్పుడు పరిస్థితులు ఇలాగే మారుతాయని సరిపెట్టుకుంటారు. అనుభవం నేర్పిన పాఠాలే మీకు గురువు. నిరాధారణ, అవమానం పరోక్షంగా మీ ఉన్నతికి కారణమవుతాయి. ప్రతీకారం, ద్వేషం బహిరంగపరచకుండా అందరికంటే ఎక్కువ అభివృద్ధి సాధించాలని శ్రమిస్తారు. అయితే ద్వితీయార్థంలో శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వీసా, గ్రీన్ కార్డ్, H1B వ్యవహారాలు అనుకూలిస్తాయి. మొత్తం మీద మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసి 9వ వారం ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.